జర్నలిస్టులకు సంబంధించిన ఒక వార్త, మీడియా జర్నలిస్టులకు సంబంధించిన ఒక వార్త. జర్నలిస్టులకు ఇండ స్థలాలు ఇవ్వలేం, అర్బన్ లిమిట్స్ లో ఇచ్చేందుకు ప్రస్తుతం వెసులుబాటు లేదు, బీపీఎల్ కింద పరిశీలిస్తాం, న్యాయ నిపుణుల సుదీర్ఘ అభిప్రాయాలు తప్పనిసరి, జీవో 252తో అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు జర్నలిస్టులకు సంబంధించి ఒక వార్త ఇక్కడ వచ్చింది. దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇండ్ల స్థలాల గురించి జర్నలిస్టులకు మాత్రం ఇండ్ల స్థలాలు మేము ఇవ్వలేమని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కరాఖండిగా చెప్పినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. జర్నలిస్టు లోకానికి పిడుగు లాంటి వార్త ఇది, మీకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది లేదు అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీలో కోత విధించవద్దని వివక్ష కారణమవుతున్న జీవో 252 సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TJF ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొందరు జర్నలిస్టులు ఆదివారం ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. జీవోను సవరించాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. దీనికి డిప్యూటీ సీఎం స్పందిస్తూ ఇండ్ల స్థలాల అంశంలో సమాలోచన అవసరం, జర్నలిస్టులకు అర్బన్ లిమిట్ లోని 5 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వెసులుబాటు లేదు, బీపీఎల్ కోటా కింద కావాలనుకుంటే ప్రభుత్వం పరిశీలిస్తుంది, కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశాలను క్రోడీకరిస్తాం, సొసైటీ ద్వారా ఇవ్వాలనే ప్రతిపాదనపై న్యాయపూర్వకంతో మరింత సుదీర్ఘ అభిప్రాయ సేకరణ తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాస్తవానికి 252 అక్రిడిటేషన్ కార్డుల గురించి, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అందరికి ఇవ్వాలని చెప్తే దాదాపు గతంలో జర్నలిస్టులకు 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వస్తుండే. దాదాపుగా ఇప్పుడు దాంట్లో 10,000 మందిని తగ్గించి ఓన్లీ 13,000 మందికి ఇస్తారంట అక్రిడిటేషన్ కార్డు. దాని మీద నిన్న చర్చ చేసినప్పుడు కూడా TJF అని చెప్పేసి జర్నలిస్టులకు సంబంధించిన సంఘాలు నిన్న ఖమ్మంలో బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు ఆయన ఏమంటుండంటే అసలు జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చేదే లేదు, అది కూడా ఇంకొక మాట ఏమంటున్నట్టు ఆయన 5 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు, అంటే జర్నలిస్టులకు అర్బన్ లో 5 కిలోమీటర్ల పరిధిలో అయ్యేందుకు అసలు సహకారమే లేదు, అట్లా ఛాన్స్ ఇవ్వడం అనేది కుదరదని చెప్పేసి కుండా బద్దలు కొట్టి చెప్పిండట. బీపీఎల్ లో పరిశీలిస్తాం, అది కూడా కోర్టులో ఉంది కాబట్టి దాన్ని న్యాయ నిపుణులతో చర్చించి చేస్తామంటే, ఇక వీళ్ళు చర్చించి చేస్తామంటే ఒక 2-3 ఏళ్ళు దాటిపోవాలి, అది ఇప్పటి కాని పని కూడా. అంటే క్లారిటీగా చెప్తుండు కుండ బద్దలు కొట్టినట్టే, జర్నలిస్టులకు మేము ఇళ్ళ స్థలాలు ఇవ్వమని చెప్పేసి కూడా. అయితే జర్నలిస్ట్ దేశంలో ఎక్కడా లేదు, మన దగ్గరే. జర్నలిస్టుల మధ్య రాష్ట్ర సర్కార్ విభజన రేఖ, ఫీల్డ్ డెస్క్ పేరిట పాత్రికుల మధ్య అడ్డగోడ, అక్రిడిటేషన్ మీడియా కార్డులు అంటూ కొత్త పాట, దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త నిబంధనలు, రేవంత్ ప్రభుత్వ తీరుపై దేశమంతటా విస్మయం, PCIలో కూడా లేని రూల్ ఎందుకని ఫైల్, పత్రికా స్వేచ్ఛపై దాడి అయినట్టు మేధావులు విమర్శలు అని చెప్పేసి కూడా వాస్తవానికి భారతదేశంలో కూడా ఎక్కడ లేదంటే ఇట్లా చెప్తే ఇంతకుముందు 23,000 అక్రిడిటేషన్ కార్డులు ఉంటే దాన్ని 10,000 తగ్గించి ఒక 13,000 అక్రిడిటేషన్ కార్డ్స్ ఇస్తారంట. మరి దాంట్లో కూడా ఏంటంటే ఫీల్డ్ డెస్క్ పేరిట పాత్రికేయుల మధ్య కూడా, అంటే పాత్రికేయుల మధ్య ఇద్దరు మధ్యలో గోడ పెడుతున్నారు. ఏమని, రిపోర్టర్లు బయట పోయే రిపోర్టర్లు ఉంటారు కదా, వాళ్ళకేమో అక్రిడిటేషన్ కార్డు ఇస్తారంట. ఎవరైతే ఇండెస్క్ లో పనిచేస్తుంటారో, అంటే ఎడిటర్సే కావచ్చు, ఇండెస్క్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, చీఫ్ ఎడిటర్స్, వాళ్ళకి మాత్రం మీడియా అని ఇస్తారంట. మరి అది ఎక్కడ ఊరుతుంది? అదేం లెక్క? భారతదేశంలో లేని కొత్త రోజులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెడుతుంటారు రేవంత్ రెడ్డి. పత్రికా స్వేచ్ఛ మీద ఒక పెద్ద దెబ్బనే అని చెప్పి ఒక వార్త ఇదా. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త నిబంధనలు, అసలు PCIలో కూడా లేని రూల్స్ ఎందుకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెడుతున్నది? ఒకప్పుడు ఈ మీడియాని అడ్డం పెట్టుకునే కదా 2023లో మీరు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కింది రేవంత్ రెడ్డి గారు. ఇలా ఇదే మీడియా మీకు నచ్చలేదా? ఈ మీడియా మీద ఇంతగా దేశంలో ఎక్కలేదంతా ఏ దేశం అంటే మీది ఏంటంటే మీది ఉన్నట్టు రాస్తే తప్ప, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలే కావచ్చు, 420 హామీలే కావచ్చు, రైతుల హరిగోసలే కావచ్చు, యూరియా గోసలు కావచ్చు, నిరుద్యోగుల ఉద్యోగాలు లేవు, ఆడ గురుకులాల పిల్లలాగమవుతారు, రైతుల కరెంటు చక్కగా లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా, అంటే ఉన్నట్టు జనాలకు చెప్పడమే మీడియా బాధ్యత. అన్న కొన్ని దొంగ పేపర్లు ఉన్నాయి అనుకుని కాదని అంటలేదు, అది బరాబర్. కొన్ని దొంగ పేపర్లు ఉన్నాయి, మన నుంచి చెప్తానే ఉన్నాను, ఉన్నది నోటి అసలే చెప్పదు. అది ఈనాడే కావచ్చు, వెలుగే కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, దిశ పేపరే కావచ్చు, అవన్నీ దొంగ పేపర్లు ఉన్నది నోటి అసలే చెప్పాయి తెలంగాణ ప్రజల గురించి బయటకు. కానీ వాస్తవానికి ఉన్నట్టు చెప్పడమే జర్నలిస్టుల
మీడియా యొక్క బాధ్యత. సరే ఉన్నోడు చెప్తురో ఏదో చెప్తూ చాలా నడుస్తుంది, ఓకే. అంటే ఇలా కొన్ని పేపర్లు వచ్చేసి మీరు ఉన్నది బట్టి మీ కథంతో తీసుకొచ్చి సారాంశం అంతా మూడబెట్టే వరకులా మొత్తం నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుర్రు, జర్నలిస్టులు అందరూ నాకు వ్యతిరేకంగా చూపిస్తారు అని చెప్పేసి మీకున్న కోపం పగ తీసుకొచ్చి ఇలా అక్రిడేషన్ కార్డుల మీద చూపిస్తారు. దాదాపు 10,000 మంది అక్రిడేషన్ కార్డులు దేశంలో ఎక్కడ విధంగా గీడ పెట్టాలని ఓలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పెడుతున్నారు అట్లా మీరు? దేనికి? అంటే పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను, సోషల్ మీడియా స్వేచ్ఛను అనగదొక్కాలని చూస్తుర్రా? అనగదొక్కాలని చూస్తున్నారు మీరు. అందుకే ఇటువంటి సిద్ధాంతాలు పట్టుకొచ్చారు మీరు. 252 జీవో రద్దు చేసే వరకు కూడా ఆందోళన. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు. చిన్న పత్రికల ద్వారా ఎంపానల్మెంట్ పై ఐఎన్పిఆర్ కార్యాలయం ముట్టడి. జర్నలిస్టు సంక్షేమానికి ట్రస్ట్ TWH 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. 252 జీవో రద్దు చేసేంత వరకు కూడా గట్టి పోరాటం చేస్తాం. మాకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికి కూడా మేము వినతి పత్రాలు అందజేస్తామని చెప్పేసి కూడా TUWSA 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు నిన్న యాదగిరిగుట్టలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.